వేదిక మీద ఉన్న పెద్దలకి, వచ్చిన రచయితలకు, మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నిజానికి ఇక్కడ నేను కూర్చున్న కుర్చీలో అమ్మ ఉండుంటే ఆవిడ విహంగ సంపాదకురాలుగా ఆవిడ కూర్చొని ఉండాల్సింది. అయితే సరే, రచనలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వారసత్వం పొందుకుంది అని అంటూ ఆఖరికి విహంగ వారసత్వం కూడా ఇక అంటే అన్క్వశ్చనబుల్గా మళ్ళీ నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఒక పత్రికని నడిపించడం అనేది ఎంత బాధ్యతతో కూడిన విషయం అన్న అంశాలు నేను చాలా చూడాల్సి వచ్చింది నిజానికి. అంటే అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న, అంటే రాస్తూ ఉన్నా కూడా కొంచెం ప్లేఫుల్ మైండ్గానే ఉండింది. కానీ అప్పుడు నాకు నిజానికి అంటే కొన్ని పేర్లు మనం కొండవీటి మేడం పేరు తీగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది భూమిక. అయితే విహంగాలకి అయ్యా నేనెందుకు మర్చిపోతాను, టైం సేవ్ చేయమన్నారు కదా అందుకు. అంటే ఎండ్లూరి గారు అంటారు కదా, అట్లా నేను కూడా అంటే అప్పుడు వాట్ షీఈ్ యాక్చువల్లీ డూయింగ్ అని అప్పుడు తెలిసి వచ్చింది నిజానికి. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నేను అనుభవిస్తున్నది అంటే వచ్చి ఒక 15-20 నిమిషాల నుంచి ప్రతి రచయిత్రి పెట్టే సభ ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్హుడ్. మనకు తెలియకుండానే మన ఉమెన్హుడ్ని మనం ఈ సభల్లో సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. జ్వలిత మేడం ఎంత ఫాస్ట్ ఉన్నారంటే బహుళ పత్రిక తిరిగేసినప్పుడు ఇదే వేదిక మీద జస్ట్ ఒక 1-2 వారాల క్రితం జరిగిన యోధా పుస్తకం గురించి కూడా ఒక ఫోటోలతో సహా ఒక వ్యాసం ఉండడం నేను ఆశ్చర్యపోయాను అసలు చూసి. ఇవే ఇక్కడ చూసాము. అంత అంటే చురుగ్గా ఉండడం అనేది మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఇప్పటి వరకు అంటే బహుళ రాకముందు వరకు జ్వలిత మేడం అంటే ఒక మనందరికీ తెలుసు ఒక ఫైర్ బ్రాండ్. ఒక పెద్ద మహాసభ కింద రవీంద్ర భారతి కింద పెద్ద ఆడిటోరియంలో జరుగుతున్నప్పుడు మా స్త్రీలకు మాత్రం ఇక్కడ ప్లేస్ ఉండదా అని చెప్పేసి అప్పటి వరకు వెనకాలనుకుంటున్నాం అందరం. పలానా వాళ్ళు లేరు, పలానా కమ్యూనిటీకి సంబంధించిన స్త్రీలు ఇక్కడ లేరు అని అందరూ వెనక మాట్లాడుకుంటుంటే ఒక్కసారిగా మైక్ తీసుకొని క్వశ్చన్ చేయడం. అంటే వెనకాల ఎంతమంది అయినా ఎన్ని మాటలైనా మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ మనం క్వశ్చన్ చేయడం అనేది మేడం దగ్గరే చూసి, అంటే మనకి సొంతగా ఐడియా వచ్చి అడగడం వేరే, కానీ మనల్ని ఒకళ్ళు ఇన్స్పైర్ చేయడం అనేది అదొక గొప్ప విషయం నేను మేడం దగ్గర నేర్చుకున్నాను. తర్వాత చాలా చిన్న విషయంగా కూడా అనిపించవచ్చు, కానీ ఇంకొక మంచి విషయం నేను మేడం దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఎవరినైనా సరే మీరు గారు అని పిలుస్తుంటారు. ఎంత చిన్న అమ్మాయి వచ్చినా సరే మేడం పేరు పెట్టి మానస గారు, ఇంకేదో గారు అని పిలవడం. అంటే అడ్రస్సింగ్ దగ్గర నుంచే ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ని యాక్సెప్ట్ చేయడము, అంటే ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ యాక్సెప్ట్ చేయడం అంటే వేరే విధాలుగానే కాదు, కానీ ఇట్లా కూడా మనం ఒకళ్ళొకళ్ళు దగ్గరకు తీసుకోవచ్చు అన్న విషయం మేడం దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నాంపల్లి సుజాత మేడం దగ్గర కూడా ఎంతసేపు మనకి విమర్శ లేకపోతే నాన్ లిటరరీ థింగ్స్ అనగానే ముందు 4-5 పురుషుల పేర్లు మనం చెప్పకుండానే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. కానీ మాకు గర్వంగా, అంటే ఉమెన్కి గర్వంగా మాకు ఒక విమర్శకురాలు ఉన్నారు, మాకు ఒక వ్యాసకర్త ఉన్నారు అని మొట్టమొదట తట్టే పేరు, అంటే ఇప్పుడు తట్టే పేరు మేడందే. చాలా కథల గురించి ఆవిడ చాలా అబ్జర్వ్ చేసి రాసిన విషయాలు ఉన్నాయి. అలాగే అంటే యాజ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్, మనం మర్చిపోయినా కూడా ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో తెలియదు, కానీ కొండవీటి సత్యవతి మేడము
బోయి విజయభారతి గారి గురించి గుర్తుపెట్టుకోవడం కానీ, ఆవిడ గురించి సైలెన్స్ మెయింటైన్ చేయనివ్వడం కానీ అదొక అంటే ఎంబ్రేజింగ్ ఈచ్ అదర్. ఎందుకంటే భూమిక వచ్చి 30 ఏళ్ళు అవుతున్న టైంలో మొట్టమొదటిగా అమ్మ పేరు మీదే ఆవిడ ఒక స్మృతి సంచిక తీసుకురావడం, అప్పుడే ఆవిడ ఫస్ట్ పుస్తకం అమ్మ పేరు మీదే తీసుకొచ్చారు. అంటే అంతగా ఎంబ్రేస్ చేసుకోవడం అనేది మనం ఇక్కడే చూస్తాం. అంటే ఎందుకింత ఈ తహతహ ఎందుకనంటే, మామూలు ఏ పుస్తకం ఆవిష్కరణ అయినా లేకపోతే ఏదైనా సాహితీ సభ అయినా కూడా ఏ డౌట్ లేకుండా, ఏ మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా వేదిక నిండా పురుషులే ఉంటారు. దాన్ని ఎవ్వరు కూడా అదేదో మగవాళ్ళ గొడవలని ఎవరూ అనుకోరు. అందరూ మళ్ళీ ఆడియన్స్లో అందరం వచ్చి కూర్చుంటాం కూడా. కానీ ఏ వేదిక మీదైనా ఒక ఇన్విటేషన్లో స్త్రీల పేర్లు ఉంటే అదేదో ఆడవాళ్ళ వ్యవహారంలే అని చెప్పేసి మళ్ళీ ఈ ఉద్ధారకులే చెప్పడం కూడా ఉంటుంది. కానీ ఏ స్త్రీ పెట్టిన సభలో కూడా పురుషులు ఉండకూడదన్న ఒక రూల్ మళ్ళీ ఏమీ ఉండదు. ఆ యాక్సెప్టెన్స్ని ఈరోజు కొంచెం డీప్గా చూడటం జరిగింది. పెద్దలందరూ ఉన్న సభలో నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన జ్వలిత మేడంకి, సుజాత మేడంకి నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్.